హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉండరు? అందరు బాగుంటారా? ఈ పొద్దు ఒక రైతు దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. న్యాచురల్గా పండించే రైతు దగ్గరికి వచ్చినాము. ఈ వీడికి రావడం కారణం ఏంటంటే, కరింపాకు తోట ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అతను ఎన్ని ఎకరాలలో పండిస్తుండు, ఎంత దిగుబడి తీస్తుండు, కరింపాకు సేల్ ఎట్ట చేస్తుండు, కరింపాకుతో పాటు విత్తనాలు కూడా సేల్ చేస్తాను ఫ్రెండ్స్. విత్తనాలు మీకు ఎవరికన్నా ఇళ్లలో నాటుకోవడానికి పనికొస్తాయి, పొలానికి పనికొస్తాయి, శాలలో వేసుకోవడానికి. మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మళ్ళీ కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ రైతుని అడిగి వివరాలు కనుక్కొని మీరు విత్తనాలు కొనుక్కోండి ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఈ తోట కరింపాకు తోట మీరు న్యాచురల్గానే పండిస్తాను కదా సార్? అవును సార్. దాదాపుగా 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంతోనే పండిస్తున్నాను. ఇంతవరకు రసాయనిక ఎరువులే ఉపయోగించలేదు, రసాయనిక మందులు కూడా ఉపయోగించలేదు. నేను దగ్గర 8 సంవత్సరాలుగా ఈ కరివేపాకును పెంచుతున్నాను. పూర్తిగా ప్రకృతి వ్యవసాయంతో సుభాష్ పాలేకర్ గారి సూచనలతో పండిస్తున్నాను. తర్వాత ఫస్ట్ నాటిన తర్వాత 8 నెలలకు పంట కోతకు వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలలో మీరు వేసి? నేను 2 ఎకరాల్లో వేసాను సార్. 2 ఎకరాలలో వేసి ఉంటారు. దీనికి ఇది 6 నెలలకు చేతికి వస్తుందా? ఫస్ట్ విత్తనం నాటిన తర్వాత 8 నెలలకు వస్తుంది. మళ్ళీ ఫస్ట్ కట్టింగ్ కోస్తానే మళ్ళీ ప్రతి 4 నెలలకు ఒకసారి కోత వస్తుంది. నీకు ఈ కరింపాకు తోట పండియాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే నువ్వు ఎవరన్నా పండిస్తుంటే వాళ్ళ దగ్గర విత్తనాలు తెచ్చుకున్నావా, లేదంటే ఎట్లా? అది ఫస్ట్ స్టార్టింగ్ మామూలుగా ఈ కరివేపాకు అనేది రైతులు ఒక్కసారి నాటితే 25 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల దాకా ఉంటుంది. పెట్టుబడులు తక్కువ ఉంటుంది. ఇవి కోతులు కానీ, పశువులు కానీ, మేకలు కానీ, జంతువులు కానీ ఏమి తినవు, ఏం ఆశించవు. తర్వాత ఏం దొంగిలించలు కూడా దొంగిలించరు. కాబట్టి నేను దాన్ని సేఫ్ సైడ్ తీసుకొని ఇది నాటుకున్నాను. నాటుకున్నప్పటి నుంచి సంవత్సరానికి 3 కోతలు వస్తుంది కరివేపాకు. తర్వాత మూడు సంవత్సరాల వరకు కరివేపాకును మాత్రం అమ్మినాను. మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఎం నాగరాజ గారు ఉన్నారు. అప్పుడు డిపిఎం గారు మామూలుగా విత్తనాలు కూడా అమ్మండి రాధాకృష్ణ గారు అంటే, అప్పుడు నేను అప్పటి నుంచి గత 4 సంవత్సరాలకు విత్తనాలు కూడా పండిస్తున్నాము. కరివేపాకు విత్తనాలు చూడండి, ఇవి జూను, జూలై, ఆగస్టు వరకు ఉంటాయి. జూన్ నుంచి కాపు వస్తుంది. ఇవి నేను కిలోల లెక్కన 400-450 రూపాయల లెక్కన ఇస్తాను. తర్వాత ఇవి అట్లే పండు కాయలే నాటాలా. ఇప్పుడు కాయ ఇది ఇట్లుంది, కాయ ఇది తీసి లోపల ఉండే విత్తనాలు నాటాలనా, ఇట్లనే కాయ నాటాలా? ఇట్లా ఈ పండుకాయనే నాటాలా. నాటేస్తే ఒక ఇంచు లోపల నాటేస్తే 20 రోజులకు మొలక వస్తుంది. 20 రోజులకు మొలక వస్తుంది. తర్వాత వచ్చేసి నీళ్లు వారానికి ఒకసారి అట్లా పోసుకుంటాం వల్ల డైలీ ఏమన్నా? మామూలుగా మన పైర్లకు ఎట్టయితే పారిస్తామో వారానికి 10 రోజులకు అట్లే. ఒకవేళ వానల కాలం అయితే వానలకే సరిపోతుంది. ఎందుకంటే ఇది నాటు కరివేపాకు చెట్లు. అందులో ఇవి నీళ్లు కూడా ఎక్కువ ఆశించాం. చాలా కొమ్మలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఎంత ఇది చేసినా కానీ ఇది ఉండవు, చాలా గట్టిగా ఉంటాయి. ఇవి అడవి ప్రాంతంలో ఉండాల్సిన చెట్లు మీరు న్యాచురల్గా మనం ఇక్కడ పొలాలలో ఈ కొత్తగా పంట పెట్టుకునే వాళ్ళకు ఏమైనా సూచనలు ఇవ్వండి సార్. మిమ్మల్ని ఆదరగా తీసుకొని ఇంకా 10 మంది పైకి రావాలని ప్రజలకు ఏమన్నా మీరు చెప్పదలుచుకుని? రైతులు 5-6 మంది రైతులు కలిసి కొంత 4 ఎకరాలు 5 ఎకరాలు అట్లా వేసుకుంటే కన్నా వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళే డైరెక్ట్గా తీసుకోవాలి. కన్జ్యూమర్లకే నేరుగా వినియోగదారులకి అమ్ముకుంటే మంచి లాభం. మా దగ్గర 20 రూపాయలకు 25 రూపాయలకు 30 రూపాయలకు తీసుకుని వాళ్ళు 100 రూపాయలకు అమ్ముతున్నారు దళారులు కిలో. అట్లా కాకుండా వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా మనమే మినీ వ్యాను ఇది పెట్టి లేదా వీటిల్లో పెట్టి చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. నా ఆలోచన ప్రకారము రైతు కష్టపడి పండించే రైతు కన్నా మధ్యలో ఉండే డల్లార్లు బాగుపడుతుండ్రు, కానీ రైతు మాత్రము ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండడు, కానీ పైకి వచ్చినట్టుగా ఏడ కనిపించడం లేదు. కరెక్టే. అందరికీ సొసైటీలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి, రైతులు కూడా సంఘాలు ఉన్నాయి. కానీ రైతులు ప్రోత్సాహం లేదు. ఎందుకంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు యూత్ ఎవరు వ్యవసాయం పక్కకు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే నష్టం వస్తుంది. నష్టం రాదు,
ఎందుకంటే మనము చేసే విధానం బాగుంది. అయితే దళారులు, వ్యాపారస్తులు మింగేస్తున్నారు. ఒక తోపుడు బండి అతను రోజుకు 2000 సంపాదిస్తున్నాడు. ఒక రైతు లక్షలు ఖర్చు పెట్టి ఆరుగాలం ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులంతా చేస్తే కూడా నెలకు 10,000 రాదు. అటువంటి ఇది. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అన్నీ డైరెక్ట్గా రైతుల ద్వారానే తీసుకొని వాళ్ళు ఒక దగ్గర అమ్మితే బాగుంటుంది. తర్వాత విత్తనాలు కూడా నేను అమ్ముతున్నాను. 400, 450 రూపాయలు లెక్కన కిలో విత్తనం అట్లే బుడ్చాల 20 రోజులకు జర్మినేషన్ వస్తుంది. మామూలుగా నేను ఇచ్చిన నా విత్తనాలు అయితే పూర్తిగా పండుకాయలు అమ్ముతాను. 80% జర్మినేషన్ వస్తుంది. అదే పెదగొడ్ల పూడిలో విత్తనాలు అమ్ముతారు, అవి ఓన్లీ 30% విత్తనాలు జర్మినేషన్ వచ్చేది. కాబట్టి నేను ఎక్కువ కర్ణాటక, తమిళనాడు, తర్వాత తెలంగాణకు పంపిస్తున్నాను. నాకు సంవత్సరానికి విత్తనాల ద్వారానే ఒక ఎకరాకు 1,00,000 రూపాయలు వస్తుంది. తర్వాత ఆకు ద్వారా జేకే ఆర్గానిక్స్ అని బెంగళూరులో వాళ్ళు తీసుకుంటారు. ప్రతి 3 నెలలకు 4 నెలలకు 4 టన్నుల విత్తనాలు. అయితే నాకు మామూలుగా ఈ ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. దానివల్ల నాకు కొంచెం బాగా ఆదాయంగా ఉంది. ఆకు అమ్ముతున్నాను, కాయలు అమ్ముతున్నాను. కాయలు గిరాకీ లేనప్పుడు నేను నారు కూడా పోస్తున్నాను, నారు కూడా అమ్ముతున్నాను. ఓకే తక్కువ సార్, రేటుకి ఇప్పుడు అమ్ముతున్నాను. ఈ ఇత్తనాలు మీరు ఎవరికన్నా కావాలంటే ఇస్తామంటారు. అది లోకల్ వాళ్ళ వరకేనా లేదా ఎక్కడికైనా సప్లై? ఎక్కడ 3-4 రాష్ట్రాలకైనా పంపిస్తాను. డైరెక్ట్గా బస్సు ఇక్కడే లింక్ బస్సు పెట్టుకొని 1 కేజీ కానీ అర్ధ కేజీ కానీ పంపించగలుగుతారు. కేజీ అట్లా లేకన్నా దూరాభారం అయితే ఎన్ని కేజీలు, లోకల్ అయితే ఇంకా మీ ఇష్టం, అర్ధ కేజీ, కిలో, హాఫ్ కిలో, కిలో నుంచి 100 కిలోల వరకు సప్లై చేస్తాను. నాకు వారానికి 2 ఎకరాల్లో వారానికి 100 కేజీలు వస్తాయి. ఇప్పుడు దగ్గర హార్వెస్టింగ్కి వచ్చేసింది. ఆగస్టులో అయిపోతాయి. ఇప్పుడు 80% అయిపోయింది, 20% ఆర్డర్లు ఉన్నాయి. అయినా కానీ నేను పంపిస్తాను. కిలో కూడా నిన్న హైదరాబాద్ పంపిస్తాను. అది ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా విత్తనాలు కావాలనుకుంటే సార్ నెంబరు చేసి మీరంతా వివరాలు కనుక్కొని అర్ధగంట కానీ గంట కానీ సార్ మీతో మాట్లాడి మొత్తం వివరంగా చెప్తాడు. మీకు నారు కానీ ఆకు కానీ విత్తనాలు కానీ ఏది కావాలన్నా కూడా ఆ సార్ డెలివర్ చేసేకి రెడీగా ఉండరు. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకునే మీరు రెడీగా ఉండండి ఫ్రెండ్స్.